హాయ్ అండి. గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవాళ మీకు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వంకాయలు ఫ్రై చేసుకోవడానికి. వంకాయలను ఉప్పేసి బాగా కడుక్కోవాలి. తర్వాత ఇందులో నుంచి పాన్లో వేసుకోవాలి. ఈ వంకాయలు పూర్తిగా మగ్గే వరకు ఉంచుకోకుండా లైట్గా మగ్గే వరకు హీట్ చేసుకోవాలి. అప్పుడే గుత్తి వంకాయ బాగుంటుంది. వంకాయలు మగ్గేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. దానికి 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ పొద్దుతిరుగుడు గింజలు వేసుకుంటున్నానండి. మీరు దీనికి బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 2 పెద్ద సైజు టమాటా ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్గా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ని ఇందులో వేస్తున్నానండి. మీకు ఆయిల్ సరిపోదనిపిస్తే ఇంకో 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. నేను వేసుకుంటున్నాను. ఇలా ఉడుకుతున్న పేస్ట్లో కొద్దిగా కరివేపాకు, చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఇలాచి వాటిని విధంగా పొడి చేసుకున్నాను. అలాగే కొబ్బరి, 4 ఎండుమిర్చి కూడా పొడి చేసుకున్నాను. వాటిని ఈ పేస్ట్లో వేస్తున్నా. ఈ పేస్ట్ కొద్దిగా మగ్గాక ఇందులో పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. వీటిని బాగా కలుపుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుత్తి వంకాయలు వేసుకోవాలి. వంకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా వస్తుంది బాగా కలిపాక దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ. చివరిగా సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి.